నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే సార్. సార్, అన్వేష్ ఈ రోజుకి ఒక అప్డేట్ వస్తూ ఉంది. సో మరి అంటే యాక్చువల్ గా ఫాలోవర్స్ వల్లనే ఆయన ఇన్నాళ్ళు దేశ పర్యటనలు కానివ్వండి, అక్కడక్కడ తిరగడానికి దేనికైనా ఒక ఇన్కమ్ సోర్స్ జనరేట్ అయిందంటే అది ఫ్యాన్ ఫాలోయింగ్, సబ్స్క్రిప్షన్స్ వల్లనే. మరి అంత వాల్యుబుల్ సబ్స్క్రైబర్స్ అని అనుకున్నాయి వాళ్ళని కూడా ఆయన ఏమీ కాకుండా వెంట్రుకతో తీసి పడేసాడు. అసలు ఏంది సార్ ఆయన ధైర్యం ఏంది? అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? అంటే నిన్న ముందుగా ఏం జరిగిందో చెప్తున్నాం. సో నిన్న ఆయన ఈ మధ్య కాలంలో బాగా వీడియోలు పెట్టడం బాగా పెరిగింది. అంతకుముందు చూస్తే వారాలు నెలలు కూడా పెట్టలేదు అతను. కానీ ఇది జరిగినప్పటి నుంచి కూడా 2026 నాది అన్నట్టుగా ఆయన ఖర్చుపోయినట్టుగా అర్థమవుతుంది. సో ఒక ఆనందం అయితే వచ్చింది అతనికి. అంటే నేను సడన్ గా ఈ మధ్య కాలంలో అంత పాపులర్ గా లేడు, లైమ్ లైట్ లో లేదు అతను. ఎందుకంటే చాలా యూట్యూబర్స్, ట్రావెలర్స్ దాదాపు ఒక తెలుగు నుంచే ఒక 100 ట్రావెలర్ బ్యాచ్ వచ్చేసారు కుర్రాళ్ళు. అంటే అర్థమైపోయింది దీన్ని ఎలా డీల్ చేయాలో తెలిసిపోయింది. పెడుతున్నారు, కాంపిటీషన్ రకరకాల మెథడ్లో చేస్తున్నారు. సో రెండవది ఏంటంటే ఇతనికి ముందు నుంచి కూడా ప్లస్ మైనస్ కూడా అతను నోరే. అంటే చాలా బాగా మాట్లాడడం, కొంత బూతులు అవి మాట్లాడడం వల్ల మాస్ ఎవరుంటారో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. వాళ్ళకి అది సహజమైన భాషగా అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో బూతులు మాట్లాడేవి యూట్యూబర్లు బాగా పెరిగారు. ఎందుకంటే అవి బయట ఎక్కడో ప్రైవేట్ గా మాట్లాడి బూతులు పబ్లిక్ గా మాట్లాడితే విందాం అనిపిస్తుంది చాలా మందికి. రెండోది ఆడవాళ్ళ చేత కూడా బూతులు మాట్లాడించడం బాగా పెరిగింది. అమ్మాయిలు భయంకరమైన బూతులు మాట్లాడుతుంటే ఆ వీడియోలు కూడా మిలియన్స్ లో వెళ్తున్నాయి. సో ఈ అబ్బాయి కూడా దాన్నే బేస్ చేసుకొని దాన్నే పెంచుకుంటూ వెళ్తున్నాడు. మామూలుగా అయితే సరదాగా ట్రావెల్ విషయాల్లో బూతులు మాట్లాడితే అదొక పద్ధతి. కానీ సామాజిక అంశాల్లో, పొలిటికల్ అంశాలకి ఎంటర్ అయిపోయి ఇతనికి ఏదో మేధావిలాగా లేకపోతే అతను ఏదో ఉద్యమకారులాగా, అతను బేసిక్ గా ఒక ట్రావెలర్. వివిధ దేశాల్లో ఎలా ఉంది ట్రావెల్, ఎవరన్నా ఆ దేశానికి వెళ్ళాలనుకుంటే ట్రావెల్ లాగ్ అంటే అర్థమేమి, ట్రావెల్ లాగ్ కానీ లేకపోతే ట్రావెల్ బ్లాగ్ కానీ ఇవన్నీ ఏం చెప్తాయి. ఏదన్నా ఎవరైనా ఒక దేశంకి వెళ్ళాలంటే ఆ దేశంలో ప్రధాన ఏం చూడాలి, లేకపోతే వెళ్ళాలంటే అక్కడ చీప్ గా ఏముంటాయి, హోటల్లో ఎక్కడెక్కడ ఏముంటాయి, ఎలాంటి కల్చర్ ఉంటది, మన ఫైనాన్షియల్ గా మనం తక్కువలో చూడాలంటే. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన 50 దేశాల పైన తిరిగాడు అతను మనకి అతను కూడా కొంత రాశాడు కూడా. ఇవే రాస్తాడు బేసిక్ గా అక్కడ కల్చరల్ ఏంటి, అక్కడ స్పెసిఫిక్ గా ఆ దేశంలో ఫుడ్ ఎలా ఉంటది, లేకపోతే ఇంకోటి ఎలా ఉంటది, ఇవి చేస్తారు. అట్లాగే వెళ్ళే వాళ్ళకి ఒక గైడెన్స్ ఇస్తారు. మీరు ఫలాని స్టార్ హోటల్ కాకుండా ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్తే మీకు బాగుంటది, లేకపోతే దీన్ని కాంటాక్ట్ చేయండి, ఇలాంటి గైడెన్స్ ఉంటాయి ఎప్పుడైనా. అది అంతవరకు ఇతనిది ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఒక ట్రావెల్ దీన్నే ఒక బిజినెస్ మోడల్ గా అతను డెవలప్ చేసిన విధానం కానీ, ఒక ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ కొడుకు ఈ స్థాయిలో వెళ్ళి కోట్లు సంపాదించిన పరిస్థితి కానీ ఖచ్చితంగా ఇన్స్పిరేషనల్. అందువల్ల బాగా పాపులర్ అయ్యేది. దాదాపు 50 లక్షల మందికి పైన అతనికి అన్ని ఛానల్స్ ప్లస్ ఫేస్బుక్ అన్ని కలిపితే ఒక 50 లక్షల మంది ఫాలోవర్స్ అనండి, సబ్స్క్రైబర్లు అన్నట్టు ఉన్నారు. సో అది అతను సక్సెస్. రెండోది, ఎప్పుడైనా యూట్యూబ్ లో డబ్బులు రావాలంటే ప్రధానంగా 2 అంశాలు ఇంపార్టెంట్. ఒకటి వ్యూవర్షిప్, 2 వాచ్ అవర్స్, ఎంతసేపు చూస్తారు. ట్రావెల్ వీడియోలో ఒకసారి 20 నిమిషాలు 30 నిమిషాలు ఉండడం వల్ల డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే యాడ్స్ ఎక్కువ. మామూలు 8 నిమిషాల్లో 3 యాడ్లు ఉంటాయి. 8 నిమిషాలు దాటినాక మన యాడ్ నెంబర్ ఆఫ్ యాడ్ ని పెంచుకోవచ్చు, ఆ ఆప్షన్ ఇస్తాడు. అందువల్ల యాడ్లు ఎన్ని ఆడియన్స్ చూస్తే అంత డబ్బులు మనకి 55% డబ్బులు మనకి ఇస్తారు, 45% యూట్యూబ్ బోర్డు తీసుకుంటారు. ఇది బేసిక్ గా మోడల్. అందువల్ల అతనికి ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఎక్కువసేపు వీడియో చూస్తారు కాబట్టి. ఎక్కువసేపు చూడాలంటే ఇంట్రెస్టింగ్ గా చెప్పడం ఖచ్చితంగా అతని టాలెంట్. 180 దేశాలు, అనేక దేశాల్లో రిస్కీ కంట్రీస్ లో కూడా వెళ్ళి వచ్చాడు. అవన్నీ అతను మెచ్చుకోవాల్సిన విషయాలు. అయితే ఇప్పుడు అతనికి బెట్టింగ్ లో పాజిటివ్ నెగిటివ్ 2 వచ్చింది. బెట్టింగ్ లో ఏంటంటే సజ్జనార్ మెచ్చుకోవడం, బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు తీసుకున్నారు, లక్షల కోట్ల డబ్బులు గవర్నమెంట్ అంటే ఇండియన్ సంపద పోయింది, ఎవరో తినేసారు. దీని మీద అతను పోరాడారు, అందరూ కూడా మెచ్చుకున్నారు. అయితే దీని వల్లే కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ మీద బతికే వాళ్ళు, బెట్టింగ్ అడ్వర్టైజ్మెంట్ల మీద బతికే వాళ్ళందరికీ ఇతని మీద కోపం ఉంది. అట్లాగే మెట్రోలో యాడ్ ఇస్తున్నారని మెట్రో మీద అంటే అతనికి ముందు నుంచి కూడా
ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ నోరు కంట్రోల్ పెట్టుకోవాలి అనేది మిస్ అయింది. అవును, అతనికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బాగా తక్కువ ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే అన్నిటికీ ఒకే పిడిక్కి బెల్లం అదేదంటారు, బియ్యానికి ఒకే మంత్రం అని పాత సామెత ఉంది. అవును. అలాగే అన్నిటికీ ఒకే నోరు వేసుకొని పడిపోవడంతో అతనికి ప్రాబ్లమ్స్ బెట్టింగ్ అప్పుడు వచ్చాయి. ఆ తర్వాత ఒక చిన్న అమ్మాయిని తీసుకొని 14 ఏళ్ళు 15 ఏళ్ళ అమ్మాయిని తిరగడంతో దాని మీద కూడా విమర్శలు వచ్చాయి. సో అంటే ఇతను ఏంటంటే నేను లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నానని జనాలకి చెప్పుకోవాలి. తర్వాత దాంట్లో ఒక జ్యూసీ ఐటమ్స్ పెట్టి కొంత రొమాన్స్ అవి పెడితే జనం బాగా చూస్తారని. అంటే ట్రావెల్ లో కూడా ఒట్టిగా నువ్వు లొకేషన్ చూపించి ఇది అంటే ఉండదు. దాంట్లో ఇంప్రూవైజేషన్, క్రియేటివిటీ, జనాలకి ఏమేమి ఉన్నాయి కామెంట్లు అవన్నీ చూసుకొని దాన్ని బట్టి ఇంప్రూవైజ్ చేసుకుంటూ వస్తున్నాడు. అది సక్సెస్ లో వచ్చింది. అయితే అది ఒక్కోసారి అతనికి ఇబ్బందికరంగా కూడా మారింది. అంటే ముఖ్యంగా వేరే ట్రావెలర్స్ ని హీనంగా మాట్లాడడం, బండబూతులు మాట్లాడడం, వాళ్ళకి యాంటీగా హేట్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం, ఇది అనవసరమైన పెంట్లోకి ఇతను వచ్చాడు. సో దాంతో గందరగోళమైంది. ఇప్పుడు ఏమైంది, శివాజీ దీంట్లోకి అతనికి సంబంధమే లేదు. అతను ఇండియాలో 3 ఏళ్లుగా లేడు. ఇక్కడ ఏ స్త్రీలు ఏ బట్టలు వేసుకుంటే అతనికి సంబంధమే లేదు. కానీ అతను వచ్చి దీంట్లో ఎంటర్ అయిపోయి బూతులు మాట్లాడడం, గరికపాటిని బూతులు తిట్టడం. శివాజీ నిజానికి ఎవరో అడిగారు ఇంటర్వ్యూలో, మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరు అంటే అన్వేష్ ఉన్నాడు వాళ్ళ మమ్మీ అని అతను పొగిడాడు. యాక్చువల్ గా ఇతనేమో అతన్ని బండబూతులు అమ్ముకోవడం అని తిట్టాడు. సో తర్వాత ఎవరో ఇతనికి ఆ వీడియో పంపించారు, నేను పొగిడిన అతన్ని నువ్వు ఇలా తిడుతున్నావు, నీ సంస్కారం ఇదేనా అంటే తర్వాత సారీ చెప్పాడు. ఆ సారీ కూడా వ్యంగ్యంగా చెప్పాడు తప్ప ఎక్కడ హానెస్టీ లేదు. సో ఇప్పుడు అతనికి యాంటీగా ఇక్కడ బీజేపీ వాళ్ళు కానీ సామాన్య జనం కూడా చాలా మంది యాంటీ అయిపోయారు. అతను ఈ యాంటీ అయిపోయినాక వీళ్ళు క్యాంపెయిన్ లాగా అతను అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం చేస్తున్నాడు. దాదాపు 10 లక్షల మంది వచ్చేసారు అతను నుంచి. సో దీన్ని ఇప్పుడు అతనికి షాక్ అని అది ఇది మాట్లాడుతుంటే అతను రీసెంట్ గా ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో ఏంటంటే నాకు ఆల్రెడీ హెయిరే పోయింది, నా వెంట్రుకలే పోయినాయి, ఇదొక లెక్క అని యూట్యూబర్స్ వీళ్ళు సబ్స్క్రైబర్లు ఫాలోవర్స్ ఒక లెక్క అన్నట్టుగా మాట్లాడాడు. నిజానికి సబ్స్క్రైబర్లు లెక్క లేదు, రెండు కూడా ఉన్నాయి. అంటే సబ్స్క్రైబర్ల బేస్ పెరిగితే నీకు సబ్స్క్రైబర్లు ఆ వీడియోలు చూస్తారు కాబట్టి యూట్యూబ్ ఛానల్ అల్గోరిథము ఈ వీడియో బాగా చూస్తున్నారని ఇంకొంత పంపు చేస్తుంది. దానివల్ల నాన్ సబ్స్క్రైబర్లు కూడా ఎక్కువ మంది చూస్తారు, దానివల్ల డబ్బులు వస్తాయి. రెండోది ఛానల్ అమ్ముకోవాలంటే సబ్స్క్రైబర్ కింతని రేట్ ఉంటుంది. నా దగ్గర 10 లక్షల సబ్స్క్రైబర్లు ఉంటే యావరేజ్ లో 20 లక్షలకి లేదా వరస్ట్ అంటే 15 lakhs కి నేను ఛానల్ అమ్ముకోవచ్చు. ప్రధానంగా కొనేవాడు చూసేది సబ్స్క్రైబర్ల బేస్. అట్లాగే బయట నుంచి కమర్షియల్ యాడ్స్ రావాలంటే కూడా సబ్స్క్రైబర్లని చూస్తారు. సో ఇది అందువల్ల సబ్స్క్రైబర్లు కూడా ఇంపార్టెంట్. కానీ అతనికి ఏంటంటే నాకు ఆల్రెడీ 8 కోట్లు బ్యాంక్ లో ఉన్నాయి, నాకు ఆల్రెడీ మంత్లీ ఇప్పుడు ఈ గొడవ వల్ల ఎక్కువ వీడియోలు 10 లక్షల డబ్బులు వచ్చాయి ఈ మంత్, కాబట్టి నాకేం సబ్స్క్రైబర్లు అవసరం లేదని అంటున్నాడు. అతనికి ఇవన్నీ మనకంటే బాగా తెలుసు. కానీ అతను ఏంటంటే రెచ్చగొట్టే ధోరణిలోనే రెచ్చగొట్టి అంటే మీరు నన్నేం పిక్కోలేరు, నేను బాహుబలిని, నేను చాలా గొప్పవాణ్ణి, మీరు అల్పులు అన్న యాంగిల్లో అతను మాట్లాడుతున్నాడు. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి, నేను వేరే దేశంలో ఉన్నా, నన్ను ఎవడు ఏం చేసుకోలేడు అనేది ఒకటి. రెండు, నాకు పాపులారిటీ వచ్చే కొద్దీ డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి నెగిటివ్ గా మనం రెచ్చగొట్టే కొద్దీ వాళ్ళు రెచ్చిపోతారు, మనం ఇంకా లైమ్ లైట్ లో ఉంటాము, ఉండడం వల్ల మనకి డబ్బులు ఎక్కువ వస్తాయి అనేది రెండవది. మూడవది, హిడెన్ అజెండా ఏమైనా ఉందా అని డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే అతను పొలిటికల్ అంబిషన్ ఏమైనా ఉందా, మహా అంటే అరెస్ట్ అయినా కూడా బెయిల్ వస్తుంది, ఇదేం పెద్ద కేసులు కాదు, మర్డర్ చేయలేదు, ఇంకోటి రేప్ చేయలేదు, ఏదో ఒక మాట తూలానన్నాను, సారీ చెప్పానన్నాను. సో ఆల్రెడీ లాయర్ ఒక ఆయన సపోర్ట్ గా నిలబడి మాట్లాడుతున్నాడు. లాయర్లు కూడా ఫేర్ కోసం వస్తారు, ఫ్రీగా వాదిస్తారు. కాబట్టి మనకేం జరగదు, పాపులారిటీనే కదా, రేపు పొద్దున మనకి ఉత్తరాంధ్రలో ఎక్కడ కంటెస్ట్ చేసినా మనం గెలవచ్చు, అట్లాగా ఎమ్మెల్యే అయిపోదాం అన్న ఆలోచనలు కూడా ఉందేమో తెలియదు. ఎందుకంటే చాలా మందికి ఒక పాపులారిటీ వస్తే దాన్ని ఉపయోగించుకొని ఇంకో దగ్గరికి అల్టిమేట్ గా పొలిటికల్ పవర్ లోకి వెళ్దామని అందరూ అనుకుంటారు. డబ్బున్నోడు కూడా ఇంతకుముందు బిజినెస్ పీపుల్ పాలిటిక్స్ లోకి వచ్చేవాళ్ళు కాదు ఒకప్పుడు. ఇవాళ ప్రతి బిజినెస్ పీపుల్ అంతా కూడా పాలిటిక్స్ లోకి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకరినో ఇద్దరినో దించుతున్నారు. అంటే డైరెక్ట్ గా పాలిటిక్స్ లో ఉంటే మన బిజినెస్ కి వెళ్ళిపోతుంది అని చెప్పి. సో అందుకని ఇతనికి కూడా, ఎందుకంటే ట్రావెల్ ఎగ్జాస్ట్ అయిపోయింది, 180 దేశాలని చాలా దేశాలు తిరిగేశాడు.
కొత్తగా అతను వీడియో Content create కంటెంట్ చేయడానికి క్రియేట్ ఇంకా. చేయడం కష్టం అతనికి. ఉమ్, అందువలన ఈ వివాదాల్లోకి రావడానికి కూడా అదొక కారణం. కంటెంట్ అది ఓల్డ్ అయిపోయింది కాబట్టి కొత్త వివాదాల్లోకి వస్తే మన దీన్ని ఉపయోగించుకొని మనకి ఇన్కమ్ వస్తుంది అనేది ప్రధానంగా అతని గోల్. అవును. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ లో అతను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడు ఫాలోవర్స్ రెచ్చగొడుతున్నాడు. ఫాలోవర్స్ అయితే చాలా సీరియస్ గా మొత్తం ఆల్మోస్ట్ ఛానల్ ఖాళీ అయిపోయి ఉంది. మరో పక్క బీజేపీ వాళ్ళు అతని ఛానల్ ని బ్లాక్ చేసి అతని అకౌంట్స్ 8 కోట్లు అంటున్నాడు మాట్లాడితే అవును. దాన్ని కూడా సీజ్ చేసే అవకాశం కనబడుతుంది. అది జరిగితే మాత్రం అతను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఉమ్, అతను మరి రాజకీయంగా ఎవరన్నా సపోర్ట్ చేస్తున్నారా వైసీపీ గాని ఎవరన్నా అనే తెలియదు డౌట్ కానీ, అయితే వస్తుంది. ఎందుకంటే యాంటీ బీజేపీగా ఉన్నాడు కాబట్టి అవును. ఆ దాన్ని ఉపయోగించుకుందామని పొలిటికల్ పార్టీలు కూడా ట్రై చేయొచ్చు. ఉమ్, ఇతను ఎవరు ధైర్యంగా బత్తాయిలని తిడతా ఉన్నాడు, పైగా హిందూ అంటున్నాడు. అవును. ఇలాంటి వాడిని మనం ఉపయోగించుకుందామని కూడా యాంటీ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకపోతే వైసీపీ వాళ్ళు కానీ ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంది. ఉమ్, మరి అది ఏమన్నా ఉందా, సపోర్ట్ ఉందా అనేది తెలియదు. ఆ, ఏదేమైనా అతన్ని అయితే ఈజీగా అయితే వదిలిపెట్టరు. ఖచ్చితంగా అతన్ని ఆల్రెడీ ప్రొసీజర్ స్టార్ట్ చేశారు పోలీసులు. ఉమ్, అతన్ని థాయిలాండ్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అవును. లాస్ట్ కి ఇంకా సబ్స్క్రైబర్లు కూడా అనేసాడు, అనాల్సింది మిగిలిన అందరినీ కాకపోయినా. థ్యాంక్